పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా ఊరికి వచ్చాం. అంటే మా ఊరు ఉప్పాడ కొత్తపల్లి. పండగ వాతావరణం అయితే స్టార్ట్ అయింది. చూడండి ఇంక ఇక్కడైతే గుండాట్లు, ఇక అటైతే కోడి పందాలు. మీ ఇష్టం, ఇంకా వేసుకున్నోడికి వేసుకోవచ్చు. సంబరాలు ఆకాశాన్ని అంటుతున్నాయి, చూసుకోండి. మంచి అట్టుకోమా నేను మనిషినే బాబు, నేనే అది నాది 50 అరిస్తాడు. అప్పుడు ఇచ్చేస్తారా? నేను పెట్టలే బాబు, నేనే అడుగుతాను. పెట్టండి అడుగుతానంటే వేస్తాను. వేసుకోవాలి సరదాగా 3 రోజులు వేసుకోవాలి. లేవేస్తాను. లేవేస్తాను. బక్కలో 2 రెళ్ళు వచ్చాయి, 2 5 వచ్చాయి, 2 5 వచ్చాయి, 3 వచ్చాయి. అన్న ఇక్కడ 100 రాదు, అన్న ఇక్కడ 100 రాదు. ఈ 100 చిరంజీవి మీద బాబడతావా హెచ్డియా రే బా ఎదురేసాడు మన దాంట్లో వస్తుంది. దేని చేస్తావు చెప్పు రే, దేని మీద చేస్తావు చెప్పు. ఇప్పుడు దేని మీద చేస్తావు చెప్పరా. నేను లక్ష్మీదేవి మీద వస్తాను. నేను ఇప్పుడు ఏం చేయాలి? నేను ఎన్టీఆర్ మీద వేస్తాను. వార్ 2 లేవేస్తాను. 2 6 వచ్చాయి, 3 4 వచ్చాయి. ఎంత పెట్టావు? 3 2 6,000. ఎనిమిది వస్తారా నీకు? ఉందరా? ఎంత పెట్టావు చెప్పు. ఇక్కడ చెప్పు. 2000 ఇస్తాను. 6,000 సారీ పక్క నుంచి మనం ఉద్యోగం 8,000 రా నీకు రావాల్సింది. 4,000 వేసావా? 2,000 అయితే 6,000 వస్తాయి. 3 ప్లస్ మరి 3 4 పట్టాయి. 3
మా ఆరులో ఎందురా ఆరులో కాదు 4 వేసాడు. లాస్ట్ గేమ్ ఇంకా ఐదులే ఎన్టీఆర్ మీద వేద్దామంటే భయం వేస్తుందిరా నాకు. రిస్క్ చేయనా వద్దా? చెయ్యి. శంకర్ వరప్రసాద్ గారు. శంకర్ వరప్రసాద్ కేసాను రా. ఐదు నిండిపోయిందిరా. నీది రేజింగ్ హ్యాండ్ కదరా. లేవేస్తాను 3-5 శంకర్ వరప్రసాద్ మళ్ళీ గెలిచాడు. బాగా కూడా మంచి రేజింగ్ లో ఉన్నాడు. ఎంతరా ఇప్పుడు అంటే ఇంకా లెక్క పెట్టలేదు. లేదు లేదు ఇంకా పేమెంట్ ఇవ్వలేదు. ఇంకా పేమెంట్ ఇవ్వలేదా? 100 నాది 100 నాది. గురు 3 అదే 3 కదా. ఓకే డన్. పేమెంట్ ఉందని చెప్పు. ఇది ఇప్పుడు మీది ఫేస్ ఫేస్ శంకర్ వరప్రసాద్ మీద పెట్టరా, చిరంజీవి మీద పెట్టుకోరా. దేవరం కాదు ఇది. నువ్వే 600 ఇచ్చాను అట్టు పోయా. తమ్ముడు 6,000 ఇప్పుడు ఇందాక 6,000 ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు 6 కాదురా 8. ఇందాక 6 బాబా 2,000 ఇచ్చారా? ఇందాక 6 అప్పుడు దీనికి ఫోన్ పే కూడా అదే లెక్కటమని ఇదిగో ఇప్పుడు నువ్వు ఎంత వేసావురా? క్యాష్ ఎక్కడన్నా 2,000. నీ మళ్ళీ 6 12,000 కొట్టాలి. 12,000 కొట్టాలి నీకు. నాకు కొట్టాలి. 9,000 కొట్టాలన్నా. కాదు ఇక్కడ ఇది తీసుకున్నావు. ఇక్కడ ఇది తీసుకుంటే నీకు 12,000 రావాలి. 12,000 కొట్టించు. బిల్లు మారుస్తారా? నీకు ఎంత కావాలరా? నీకు ఎంత రావాలి? రే కృష్ణబాబు నీకు ఎంత రావాలరా? పేచి బా 20 ఓకే 50,000 ఓకే. సాయంత్రం మా పార్టీ. అదే ఇందాక 6 అదే కావాలి. ఎక్కువ డబ్బులు ఇచ్చి మళ్ళీ 3,000 ఇచ్చారన్నా. 3,500 తిరిగే 9,000 ఇంకా 3,000 3,500 తిరిగే 9,000 కట్టాలి. 3,000 క్యాష్ 3,000 కింద 3,500 అడుగు తమ్ముడే. ఆ అబ్బాయి 12,000 వేరే. మాది కాకినాడ జిల్లా. మాది తూర్పుగోదావరి. మాది ఫస్ట్ తూర్పుగోదావరి. మాకు పచ్చదనం అంటే ఇష్టం. ఇదిగో ఇదంతా చూడండి. ఇదంతా మాది మా పొలం ఉంటుంది. మందండి ఇది ఇచ్చేది అంతా ఎకరం అండి మంది అండి. కొత్తపల్లి మండలం అది. సరదాగా మా అందరూ ఫ్రెండ్స్ అండి. మా వాళ్ళు అందరూ ఇదిగో చూడండి అదంతా ఇదిగో మన వాళ్ళే. అందరూ హైదరాబాద్ నుంచి వస్తారు కానీ వాళ్ళందరి కోసం మనం కోడి పందాలు వేస్తాం. సాయి బాలాజీ క్యాటరింగ్స్
మా వాడేమో ఇదిగో లేదురా ఒక రోజు ఉంది. ఉప్పాడ కొత్తపల్లిలోని ఒక 3000 మందికి రోజుకి చేయాలంటే 2 నిమిషాలు చేస్తాను మావాడు. అది రోజు అది బాండింగ్ అండి, మా ఫ్రెండ్షిప్ అంతా చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్. ఓకే 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 గేట్ మోగిల్దంటే ఇంటికి వెళ్ళిపోతుంది. అలాంటి ఫ్రెండ్షిప్ అది. రాత్రి ఏమైనా పొద్దున అందరం కలిసి పొద్దున చెప్పేస్తాడు. ఏ టైంకి ఇంటికి వస్తాడో కూడా చెప్పేస్తాడు. రాత్రి ఏది గొడవ అయినా పొద్దున అందరం మళ్ళీ మా వాళ్ళే. పండగలో బాగుందా ఇప్పుడు బాగుందా? డైలీ బాగుంటుంది. డైలీ పండగే, ప్రతిరోజు పండగే మాకు. ప్రతిరోజు పండగే. మా ఫ్రెండ్ అండి, 5 ఎకరాలు ఉండేదండి ఫస్ట్. ఎవరిది పేరు 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 రాపర్తి అయ్యప్ప. ఓకే ఓకే. ఇక్కడ ఒక 4 ఉందండి. సంవత్సరం 2 సార్లు ఒక ఎకరం అమ్మేస్తాం. ఎందుకు అలా కోడి పందాలు కోడి పందాలకి 1 ఎకరం? ఇది పోదండి. ఆరేసుకొని వాడుకోండి, పారేసుకోవద్దు. ఓకే అనమాట. ఈ ఊరికే బిగ్ షాట్. ఈయన కూడా బిగ్ షాట్ అండి. ఓకే. అయ్యో డబ్బు ఇలా పడేస్తున్నారంటే అసలు డబ్బులు ఎక్క లేకుండా పోతుంది. అయ్యో బాబోయ్ అయ్యో బాబోయ్ అయ్యో బాబోయ్ ఏంటిది ఈ డబ్బంతా? ఇవన్నీ తూర్పుగోదావరి జిల్లాలోని తూర్పుగోదావరి జిల్లాలోని మనకి డబ్బులు కాదండి, మనకి వాల్యూ ఉంటుందండి. ఒక వాల్యూ ఉంటది. కోడి పందాలు అంటే రక్తాలు చిన్నెత్తామండి, అర్థమవుతుందా? డబ్బులు కాదండి. ఆడ కావాల్సింది ఏంటి తెలుసా? మనకి కొద్దిగా ఉంటదండి, ఈగో ఉంటదండి. ఈగో ఉంటదండి. ఎందుకంటే చెప్పమంటారా? ఈగో అంటే అవతోడు కోడి మీద మనం లచ్చ వేస్తామండి, పోద్దండి. 3 లక్షలు పోద్దండి. కానీ ఇదిగో ఇది శాశ్వత డబ్బు ఉంటదండి మన దగ్గర. ఎప్పుడన్నా డబ్బులు ఉంటాయి, ఇదిగో డబ్బులు ఉంటాయండి, డబ్బు ఉంటది. కానీ ఎటు చెప్పమంటారా? కోడి పందాల కంటే మన వాళ్ళందరూ హైదరాబాద్ ఉంటారు. మన వాళ్ళందరూ హైదరాబాద్ ఉంటారు. వచ్చినప్పుడు మనం ఈ కదండి కోడి మీద చూపించాలి. అవతల మీద మన పగ ఎంత ఉందో చూపించాలి కోడి మీద. అది ఆడికి అది కోడి పందాలంటే ఇలా లెక్కటం కదండి. కోడి పందాలు చూపితే దానికి ఉంటుందండి. కోడి నెగ్గాలి, డబ్బు ఉంటదండి. డబ్బు రోజు ఉంటది. కానీ ఏంటి చెప్ప, నాకు భీమవరంలో రత్తర గారు ఉన్నారు కదా, రత్తర గారిని చూసి చేసాం. అది పెళ్ళి కూడా అయ్యప్పుడు బాగుంటుంది కప్ప
ఫేమస్ మా రాజుగారు 2 ఎకరాలు అమ్మారు. మాకు ఫేమస్ కావాలంటే మా దాంట్లో పేరు చెప్పండిరా. మాకు వీడి పేరు బొంత, వీడి పేరు వెంకటేష్. ఆగు ఏది కావాలో చెప్పండి. నాకు పేరు ఫేమస్ వెంకీ. వీడు రాజకీయంగా చాలా తిరుగుతాడు, కానీ మనం రాజకీయం తొక్కిస్తారు. కానీ వీడు మాకు అన్నం ఊర్లో చేసాం మేము, కానీ మాకు అన్నం అంటే వెంకటేష్ గారు. ఉన్న ఎకరాలు నేర్పెట్టడానికి టాప్. ఈయనే మా ఊర్లో పెద్ద అవసరం అండి. చాలా భూములు ఉన్నాయి ఈయనకి. ఇష్టంలో ఫోటో వేస్తారు. స్టేటస్ చెప్తారు. మా సాయి బాలాజీ క్యాటరింగ్స్ ఎవరన్నా సరే మీరు ఎక్కడ ఉండండి, కానీ ఊర్లోకి వచ్చినప్పుడు సాయి బాలాజీ క్యాటరింగ్స్ రిసీవ్ చేసుకుంటారు అందరిని. ప్రతి జనాన్ని కూడా రిసీవ్ చేసుకుంటారు. రోజు కర్రీ పాయింట్ మా వాడికి కర్రీ పాయింట్ ఉందండి. మీరు చేయండి. ఫుడ్ ఏం తక్కువ అయితే చెప్పండి. మా వాడికి ఫుడ్ తక్కువ కూడా. అక్కడ కావాల్సింది క్వాలిటీ అంటే మీరు 1000 మంది చెప్పండి, 2000 మంది చెప్పండి, కానీ క్వాలిటీ ఫుడ్ అయితే మా దగ్గర అవుతుంది. మన ఊరు సబ్స్క్రైబర్స్ కి ఏమైనా డిస్కౌంట్ ఉంటుందా? ఉంటుంది. మన ఊరు ఎవరైనా ఆర్డర్లు చెప్తే మన దానికి ఏమైనా డిస్కౌంట్ చూడండి. మరి మన ఇంట్లో వంట, మన అమ్మ చేతి వంట, సో డిస్కౌంట్ అనేది ఇస్తారంట. సో ఎప్పుడైనా సరే వీళ్ళ క్యాటరింగ్ కి ఆర్డర్ ఇవ్వండి, ఏ ఫంక్షన్ అయినా సరే. సో వీళ్ళ క్యాటరింగ్ పేరు కూడా చెప్తారు, సాయి బాలాజీ క్యాటరింగ్స్. మీరు వచ్చి వివిఎస్ కాలేజ్ దాటిన పక్కన పెద్ద బిల్డింగ్ నెంబర్ ఉంటుంది. మనం తూర్పుగోదావరి జిల్లాలో హోమ్ ఫుడ్ చేయడానికి ఎవరు లేరు. మనం సొంతంగా మనం తయారు చేస్తాం. మనం నుంచుంటాం ఇంట్లో. మన పెద్ద కోసం వీళ్ళ ప్రత్యేకతలు ఏమిటి? ప్రత్యేకత ఏంటంటే చేప పులుసు అంటే మనం ఎక్కడో భీమవరం గట్ట తినడం కదండి, ఇక్కడ కొత్తపల్లిలో తినాలండి. ఇది సముద్రం చేప. మీరు సముద్రం చేపలు చేస్తారు, చెరువు చేపలు చేయరు. చేయండి. Okay, let's go.